హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమికా పిఎస్ఆర్ టాక్స్. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి నా ఛానల్ విజిట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక ఈరోజు వ్లాగ్ అండి, చిక్మంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్. దీన్ని జూరీ వాటర్ ఫాల్స్ కూడా అంటారు. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాము. ఈ వీడియోలో క్లియర్గా ఇక్కడికి ఎలా వెళ్ళాలి మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేస్తాము. చూడండి, ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ ఉన్నాము. ఇక్కడ బోర్డ్ ఎంట్రన్స్లో ఉన్నాము. బోర్డ్ చూడండి. ఇక్కడ నుంచి మనకి ప్రైవేట్ మన వెహికల్స్ అయితే అలౌ చేయరు. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ 3.5 to 4 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి వాటర్ ఫాల్. అక్కడికి జీబ్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి గాను 700 ఛార్జ్ చేస్తారు. ఒక జీబ్లో 6 మెంబర్స్ అలా ఉంటుందన్నమాట. సో మేము జీప్ మాట్లాడుకొని మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే వెళ్ళే రూట్ అయితే చాలా డేంజర్గా ఉందండి. అంటే వెళ్ళేటప్పుడు ఏదంటే కిందకి దిగుతాము, మనం ఆల్రెడీ హిల్లో ఉంటాము, వాటర్ ఫాల్కి వెళ్ళడానికి దిగుతాం అనమాట. నిజంగా నేను తంబ్లైన్ పెట్టట్టు ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం కొంచెం దిటువుగా గుండె ధైర్యం ఉన్న వాళ్ళు వెళ్ళాలి. రోడ్ అయితే చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది. మేబీ వర్షాల వల్ల ఏమో అలా అయిందేమో తెలియదు, కానీ చాలా అంటే చాలా ఇదిగా ఉంది. భయపడినా నేనైతే ఖచ్చితంగా, అయ్యో ఎందుకు వెళ్ళారనేసి. జర్నీ అయితే వెళ్తూ ఉంది. ఇక్కడి నుంచి చెప్పాను కదా 3.5 ఉంటుంది. ఒక 10 to 15 minutes జర్నీ చేయాల్సి వస్తుంది మన ఈ జీప్లో. ఇకపోతే మనం చిక్మంగళూరు నుంచి కనుక ఈ వాటర్ ఫాల్కి మనకి వస్తే 23 కిలోమీటర్స్ పడుతుంది. 40 minutes జర్నీ పడుతుంది. కానీ మేము ములియాంగిరి చూసుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి ములియాంగిరి నుంచి ఇక్కడికి 17 కిలోమీటర్స్ ఉంటుంది. హిల్ కావడం వల్ల మాకు కూడా ఒక 50 minutes అయితే పట్టింది మాకు ములియాంగిరి నుంచి ఇక్కడికి. మీరు కానీ బెంగళూరు నుంచి వస్తే 267 కిలోమీటర్స్ ఉంటుంది. నియర్లీ 5 to 6 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ అయితే 700 కిలోమీటర్స్ ఉంటుంది. 10 to 13 hours జర్నీ ఉంటుంది. అదే చెన్నై నుంచి అయితే ఇక్కడికి 620 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా 10 to 12 అయితే ఉంటుంది. ఇంకా ట్రైన్లో రావాలి అంటే ఇక్కడికి దగ్గర స్టేషన్ వచ్చేసి కడూరు స్టేషన్. అక్కడ దాకా మీరు ట్రైన్లో రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఇక్కడికి బెంగళూరు ఉంది, మంగళూరు నుంచి కూడా ఎయిర్పోర్ట్ అక్కడ దాకా అవైలబిలిటీ ఉంది. అక్కడ నుంచి వచ్చి అక్కడ నుంచి మీరు బస్సెస్లో కానీ వెహికల్స్లో కానీ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ జీబ్లో వెళ్తున్నాం కదా, ఈ జీబ్లోనే మనం మళ్ళీ రిటర్న్ రావన్నమాట. ఫస్ట్ టైం మనం 700 పే చేస్తే ఫస్ట్ ఈ జీబ్లో మనం తీసుకెళ్తారు. అక్కడ మనం డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళకి మనకు బ్యాచ్ లాగా ఒక కాయిన్ లాగా ఒకటి ఇస్తారనమాట, ఒక నెంబరు. మనం వాటర్ ఫాల్ చూసుకున్న తర్వాత ఆ నెంబర్ తీసుకొచ్చి చూపిస్తే అక్కడ ఏ జీప్ అవైలబిలిటీ ఉంటే దాంట్లో మనం తీసుకొస్తారనమాట. వెళ్ళిన జీబులు అయితే మనం రాము. ఇకపోతే ఇక్కడికి వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ అసలు ఉండదండి. హాఫ్ వరకు అయితే ఉంటుంది, కానీ హాఫ్ తర్వాత అయితే జియో, ఐడియా ఇవేం లేదు. ఎయిర్టెల్ అయితే వాటర్ ఫాల్ ముందు అంటే మనకి జీప్ ఆగుతుంది కదా, అక్కడ వరకు అయితే సిగ్నల్ ఉంది, చూసుకోండి మీరు. తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అక్కడ దగ్గరగా స్నాక్స్ ఒక చిన్న హోటల్ ఉంటుందన్నమాట. అన్నీ ఉంటాయి, స్నాక్స్ బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. కరోనా టైంలో అయితే క్లోజ్ అయిపోయిందంటే మాకు ముందు ఫ్రెండ్స్ అయితే చెప్పారు. బట్ మేము వెళ్ళినప్పుడైతే అది ఓపెన్లో ఉంది. వెళ్తారుగా చూపిస్తాను. సో ఈ బటర్ఫ్లై వాటర్ ఫాల్కి మా జర్నీ ఇలా సాగుతూ ఉంది. దీన్నే చెప్పాను కదా జూరీ వాటర్ ఫాల్ కూడా అంటారంట. మన జీప్ వచ్చేసి నేరుగా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళదండి, కొంచెం ముందు ఆగిపోతుంది. ఒక 300 to 400 meters వాక్ చేయాల్సి ఉంటుంది. వాక్ చేసి మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు వెళ్ళే ఈ వే అంతా కాఫీ ఎస్టేట్స్లో వెళ్తుందనమాట. మొత్తం ఎక్కడ చూసినా కాఫీ చెట్లే ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. జీప్ దిగేసిన తర్వాత మనం చెప్పాను కదా 300 to 400 meters వాక్ చేయాలనేసి, అక్కడ మనకి దగ్గర కనిపిస్తూ ఉంటాయండి. నేను క్లియర్గా మీకు చూపిస్తాను. మనము రీచ్ అయిపోయాము. ఇక్కడితో జీప్ అయితే స్టాప్ అయిపోతుంది అనమాట. చెప్పాను కదా వాక్ చేయాలండి. ఇప్పుడు ఈ 300 to 400 meters నడవాలి. సో మనం అక్కడ నడుస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఇవన్నీ కాఫీ చెట్లేనండి. చూడండి, దగ్గరగా అలా మనం నడుస్తూ వెళ్ళాలి. దగ్గరే ఒక 400 meters నడిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడికే నేను నాయిస్ ఎక్కువ కట్ చేశాను, కానీ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ సౌండ్ కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా హోటల్ అనేసి, కనిపిస్తుంది కదా బ్లూగా, అదే అనమాట హోటల్. అక్కడ మనకి స్నాక్స్ అవైలబిలిటీలో ఉంటుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. కనిపిస్తూ ఉంది చూడండి, ఎంత బాగుందో కదా.
చుట్టూ పచ్చని ప్రకృతి, చల్లని ఎంతో కూల్గా ఉండే క్లైమేట్, ఇలా మధ్యలో జలపాతం. అబ్బాబాబా, చెప్పడానికి మాటలే సరిపోదండి, ఎంత బాగుంది. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్ చూసారు కదా. ఇప్పుడు మనం ఆ వాటర్ ఫాల్ పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాము. చూడండి, పైకి వెళ్ళి చూస్తే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, జారిపోతుంది అంతా, చాలా కేర్గా ఉండాలి. నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి అనమాట ఎలా ఉందో. చాలా కేర్గా ఉండాలి. మీరు ఒకవేళ వెళ్ళలేదు అనుకుంటే మీరు కింద నుంచి కూడా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్తే ఇంత దూరం వచ్చాం కదా, పైకి వెళ్తే బాగుంటుంది. చూడండి, వెళ్తున్నాను నేను. దీనికి పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట, ఆ సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది ఒక వే. అలా వెళ్ళకుండా వాటర్ ఫాల్ పక్కనే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. వెళ్ళే పని అయితే పైకి జస్ట్ వాటర్ ఫాల్కి పక్కన లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, కొంచెం ఈజీగా ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే మాత్రం జారి పడిపోతారు. చాలా ఎక్కువ అంటే రైన్ పడిందంటే అసలు వెళ్ళలేరు. సో ఇదైతే కొంచెం ఈజీగానే వెళ్ళిపోయాం పైకి. చూడండి, ఆల్మోస్ట్ అలా హోటల్ పైన మనం పైకి వెళ్తే ఎలా కనిపిస్తుందో, పైన కింద వాటర్ ఫాల్ పైన అంటే పైకి వెళ్ళలేదు కానీ సగం వరకు అయితే వెళ్ళాము. ఆల్రెడీ వర్షం పడింది అక్కడ, అసలు మేము పై వరకు వెళ్ళలేకపోయాము. వాటర్ ఫాల్ సగం వరకు వెళ్ళాము. తర్వాత అక్కడి నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. పై నుంచి ఇలా నీళ్లు పడుతూ ఉంటాయన్నమాట, చెప్పడానికి మాటలే సరిపోలేదు. అక్కడి నుంచి కింద నుంచి పైకి వెళ్ళడం కొంచెం కష్టం, కానీ వెళ్తే మాత్రం ఆ ఫీలింగ్ని మనం మాటలో చెప్పలేము. కానీ వెళ్ళేటప్పుడు కేర్గా వెళ్ళండి. చూడండి, మొత్తం పైనుంచి నీళ్ళు ఇలా పడుతూ ఉన్నాయి. నేను పైనుంచి వీడియో చూపించాను. నేను పైకి వెళ్ళి పైనుంచి వీడియో కింద కాక తీసానండి. చూడండి మీరు కూడా. ఈ వాటర్ పడేది ఆ సౌండ్ నేను తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్లో కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. పైనుంచి కింద వాటర్ పడడం వల్ల ఒక పాజిటివ్, ఆ సౌండ్ విన్నా కానీ నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. సో అదైతే నేను తీయలేదు, కొంచెం ఎక్కువగా ఉంది. మీరు కూడా చూడండి. ఇలాంటి వాటర్ ఫాల్లో మనం స్నానం చేస్తే మెయిన్గా మూలికలు, అడవులు కదా, మూలికల్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒకవేళ మీరు కానీ స్నానం చేస్తే లేడీస్కి కూడా బట్టలు మార్చుకోవడానికి పక్కన చిన్న ఒక ప్లేస్ అయితే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. మేము ఒక 1 అవర్ 2 అవర్స్ దాకా ఉన్నాము. తర్వాత తిరిగి మేము స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా నేను కాఫీ చెట్లని. చూడండి, ఇవి కాఫీ గింజలు అనమాట. ఇవి తీసుకెళ్ళి ఎండబెట్టి రోస్ట్ చేస్తే కాఫీ అవుతుందంట. చూడండి, నేను దగ్గరగా చూపిస్తాను అనగా చూపించాను. చూడండి, మళ్ళీ మేము ఇంకా 1 అవర్ 2 అవర్స్ దాకా ఉన్నాము. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అదే వెళ్ళిన దారిలోనే వస్తున్నాం. చూడండి, వస్తువు కూడా నేను తీశాను, ఒకసారి లాంగ్ డిస్టెన్స్ నుంచి తీశాను వీడియో. చూడండి,
ఈ వాటర్ ఫాల్ దగ్గర కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, ఆ క్లిప్స్ పెట్టాను. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదండి. చాలా అంటే మేము వెళ్ళినప్పుడు టైం వచ్చేసి ఒక 3 అలా ఉంటుందేమో, 2 to 3 అయి ఉంటుంది. చల్లగా ఉంది, చెప్పాను కదండి, చుట్టుపక్కల పచ్చటి వాతావరణము, ప్రకృతి అలా చాలా బాగుంది. రావాలనిపించలేదు, కానీ టైం అయిపోతుంది, మనం తిరిగి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవన్నీ కాఫీ ఇవే, నేను చెప్పాను కదా చూపిస్తానని చెప్పేసి. చూడండి, ఇవి కాఫీ గింజలంట. వీటిని ఎండబెట్టి రోస్ట్ చేసుకుంటే కాఫీ అయిపోతుందంట. అసలు చుట్టూ ఎటు చూసినా అవే ఉన్నాయి ఇక్కడైతే. చాలా బాగా అనిపించింది. మనకి సిటీలో ఈ లాక్డౌన్లోనే ఇంట్లో ఉండి ఒకవేళ జాబ్కి వెళ్తున్నాం కానీ ఆ టెన్షన్స్లో అన్నీ ఉంటాయి కదా, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చిల్ అవుతాం, ఖచ్చితంగా చిల్ అయ్యే ప్లేస్ అని చెప్పుకోవాలి. సో మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యి ఆ జీప్స్ ఉంటాయి కదా అక్కడికి వస్తున్నాం అనమాట. అక్కడికి వచ్చేసి వాళ్ళ ముందు మనకు అది ఒక చిన్న కాయిన్ లాగా ఇస్తుంటారని చెప్పాను కదా, అది ఇచ్చామంటే అక్కడ ఏ జీప్ అవైలబిలిటీలో ఉంటో ఆ జీప్లో వాళ్ళు మళ్ళీ మనం రిటర్న్ తీసుకెళ్తారు. చూడండి, రిటర్న్ వెళ్తున్నాము. వచ్చేటప్పుడైతే మనకి ఇలా వెహికల్ ఏంటంటే మనం ఆల్రెడీ హిల్లో ఉంటాము, వాటర్ ఫాల్కి దిగుతుంది అనమాట జీబు. మనకి కొంచెం చాలా భయం అనిపిస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు ఏమో నాకైతే అంత వెళ్ళినప్పుడు ఉన్నంత భయం వచ్చేటప్పుడు లేదు. అంటే ఉంది కానీ గతుకులు ఓని ఉంది కానీ అంతకైతే నాకైతే భయం అని అనిపించలేదు. సో ఇదండి, మేమైతే రిటర్న్ వస్తున్నాము. అంటే అదే జీప్లో మనం ఆ 700 ఇంకా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆ 700లోనే వాళ్ళు మనం తీసుకొచ్చి మెయిన్ రోడ్లో మన వెహికల్ ఎక్కడైతే ఆగి ఉంటుందో అక్కడ మనం వదిలిపెడతారు. సో ఇది గైస్ బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం డైలీ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.